హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారండి, 30 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలని మాకు ఇంకా మ్యారేజ్ కాలేదు, చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నామని, దీనికి ఏదైనా చక్కని పరిష్కారం ఉంటే చెప్పమని చాలా మంది కూడా చెప్తున్నారండి. 30 సంవత్సరాలు దాటిన తర్వాత హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది పెరగాలి అని అంటే ఖచ్చితంగా పార్టిసిపేషన్లో ఉండాలి, అంటే మ్యారేజ్ చేసుకోవాలి. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే లైఫ్లో సెటిల్ అవ్వాలని, లేదా మంచి జాబ్ కొట్టాలని, లేదా అన్ని సెటిల్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని చాలా మంది 30 years దాటినా కూడా మ్యారేజ్ చేసుకోక తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సో హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే అవి రెగ్యులర్గా మనము ఫామ్ లో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక తల్లికి బిడ్డ పుట్టింది అనుకోండి, వాళ్ళ పాలు రావడానికి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉంటుందని మీకు తెలుసు. సో పిల్లలు పాలు తాగిన ఎన్ని రోజులు తాగుతారో అన్ని రోజులు పాలు వస్తూనే ఉంటాయి వాళ్ళకు. ఒకవేళ వాళ్ళు తాగడం మానేశారు అనుకోండి, ఆ హార్మోన్స్ అనేవి తగ్గిపోతాయి, పాలు అనేది వెనక్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ కూడా ఎన్నిసార్లు మనం సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే అన్నిసార్లు ఈ హార్మోన్స్ అనేవి ఇంకా ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో హార్మోన్స్ యొక్క గ్రంథుల యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఎప్పుడైతే వాటిని యూటిలైజ్ చేసుకుంటారో అవి బ్లడ్ లో ఖర్చు అయిపోతాయో మళ్ళీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంటది. అప్పుడే ఆ గ్రంథులకు ఆ పని అనేది ఉంటది అన్నట్టు. సో మీరు ఏ సెక్స్ పార్టిసిపేషన్ లేకుండా లేదా ఎప్పుడో ఒకసారి చేసుకుంటూ ఉండడం వల్ల ఆ గ్రంథులకు, అంటే హార్మోన్స్ రిలీజ్ చేసే గ్రంథులకు వర్క్ లేక అవి కూడా మొద్దుబారినట్టుగా తయారవుతాయి. సో దానివల్ల హార్మోన్స్ అనేవి సరిగ్గా రిలీజ్ కాక మీరు ఎప్పుడో 30 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు అది అప్పుడప్పుడు పని చేయడానికి కూడా వీలు కాక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇదే మెయిన్ రీజన్. సో ఎప్పుడైనా సరే అందుకే పెద్దవాళ్ళు ఏమంటారు, ఏ వయసులో చేసుకోవాల్సిన ముచ్చట్లు ఆ వయసులో చేసుకోవాలంటారు. దీనికి కారణం ఏంటి అంటే 25 నుంచి 26, 27 సంవత్సరాల వరకు హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఏజ్ లో. ఆ టైంలో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు పిల్లలు హెల్తీగా ఉంటారు అండ్ వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటారు. హెల్తీకి ముఖ్య అందరికీ తెలియని లేదా తెలిసినటువంటి నగ్న సత్యం ఏంటి అంటే ఎక్కువ సార్లు సెక్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. ఇది అనేక రకాలైనటువంటి పరిశోధనలో కూడా వెల్లడించడం అనేది జరిగింది. సో ఎవరికైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రాతి పట్ల కానీ వీటి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉన్నవారిని చూడండి, వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు. ఓకేనా, అదే మెయిన్ రీజన్. కాబట్టి హార్మోన్స్ అనేవి ఎంత ఎక్కువగా రిలీజ్ అయ్యి బ్లడ్ లోకి వెళ్తే మనం అంత యాక్టివ్ గా ఉంటాము. కాబట్టి చేసుకోవాల్సిన టైంలోనే మ్యారేజ్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు మరి అయిపోయింది, మేము ఏం చేయాలి, ఇప్పుడు 30 నుంచి 30 సంవత్సరాలు అయింది, లేదా 40 లోపు ఉన్నాము కానీ ఇంకా మాకు పెళ్లి కాలేదు, ఇప్పుడు మేము ఏం చేయాలి అని అంటే దానికి కొంత ట్రీట్మెంట్ అనేది కొంత అవసరం ఉంటుందని. ఎవరైనా సరే 30 years ఏవో దాటిన తర్వాత మ్యారేజ్ చేసుకోవడానికి ఓకే, మీరు హెల్తీగా ఉండి అన్ని విధాలు పర్ఫెక్ట్ గా ఉంటే అవసరం లేదు. బట్ ఎరెక్షన్స్ ప్రాబ్లం కానీ, ప్రీమేచర్ ఎజాక్యులేషన్స్ కానివ్వండి, నైట్ ఫాల్ కానివ్వండి, వీక్నెస్ కానివ్వండి, ఇలాంటి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ కావాలి అని అనుకుంటే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. ఎందుకంటే ఎప్పుడైతే వర్క్ తగ్గిపోయినటువంటి ఈ హార్మోన్స్ రిలీజ్ చేసే గ్రంథులు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి మళ్ళీ ప్రేరేపితం చేయడం కోసం, గ్రంథులకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడం కోసం కొన్ని రకాలైనటువంటి బస్వాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వర్ణబస్వం కానివ్వండి, శిలాజిత్ కానివ్వండి, గోమూత్ర శిలాజిత్ కానివ్వండి, స్వర్ణబస్వం, వంగబస్వం కానివ్వండి, అబ్రక బస్వం కానివ్వండి, రజిత బస్వం, ఇలాంటి కొన్ని బస్వాలు అనేటివి రక్తంలో చేరి బ్లడ్ సర్క్యులేషన్ ని నరాల నుంచి చాలా వేగవంతంగా వెళ్లే విధంగా చేస్తాయి. సో దానివల్ల మళ్ళీ ఆ గ్రంథులు యాక్టివేట్ అయ్యి మళ్ళీ హార్మోన్స్ ని నార్మల్ గా రిలీజ్ చేయడం అనేది చేస్తూ ఉంటుంది. సో ఇది ఇక్కడ జరిగేటువంటి మెయిన్ అన్నట్టు. సో మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఇచ్చేది దేనికి మల్టీవిటమిన్ కానీ ఇస్తారు, మరీ సివియర్ గా ఉంటే టెడాల్ఫిన్, సిడాల్ఫిన్ లాంటి కొన్ని వయాగ్రా మాత్రలు, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం కోసం ఇస్తాం. సో అలా కాకుండా మనం న్యాచురల్ గానే మనము వీటిని ఇంప్రూవ్ చేసుకునే విధంగా మెడిసిన్ ని ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. సో దీనికి ఒక 3 నుంచి 4 నెలలు కోర్స్ ఉంటుంది. కోర్స్ కాస్ట్ కూడా మీకు ఇంత ముందు నేను చాలా వేలు చెప్పాను, 5,000, 8,000, 12,000, 20,000 వరకు కూడా పర్ మంత్ కోర్స్ ఉంటాయి. 3 to 4 months కనుక కోర్స్ కంటిన్యూగా వాడుకోవాలి. దీనికి ఒక పౌడర్ ఇస్తాము, ఒక 5 రకాల మాత్రలు ఇస్తాము, ఒకటి ఆయిల్ ఇస్తాము. దాన్ని కంటిన్యూగా వాడుకుంటూ ఉన్నట్లయితే ఈ సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడే అవకాశం అనేది ఉంటుంది. సో ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ మీరు ఇప్పటికైనా సరే ఏజ్ లో 30 to 40 మధ్యలో మీరు ఇంకా మ్యారేజ్ అయితే వెంటనే మ్యారేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, ఆ విధంగా చేస్తేనే ఇలాంటి సమస్య నుంచి మీరు బయటపడతారు. ఎందుకంటే ఒకసారి సమస్య స్టార్ట్ అయింది అనుకోండి, అది మెంటల్ గా చాలా డిస్టర్బ్ చేస్తుంటుంది మనల్ని. కాబట్టి ఫస్ట్ ఆ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఎప్పుడైనా సరే సమస్యలు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు వాటి సమస్య పరిష్కారాన్ని వెంటనే వెతుక్కోవడం అనేది మంచి మార్గం అవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి, ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి
మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్య ఛానల్ మీకు అందిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల మరింత మంది సమస్యలతో బాధపడే వారికి ఈ వీడియో అనేది చేరువవుతుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.